నమస్తే, దిస్ ఈజ్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రిపుల్ ఆర్ రఘురామ్ కృష్ణరాజు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈయన మీద దాడి జరిగింది. అలాగే అది ఒక హత్యాయత్నంగా కూడా భావిస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. నిజంగానే ఇది హత్యాయత్నమా? ఒక స్పీకర్ గా ఉన్న పర్సన్ మీద అంత ఈజీగా ఎలా దాడి చేయగలిగారు? లేదు, ఇదంతా కూడా వైసీపీ కుట్ర అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, రఘురామ్ కృష్ణరాజు అసలు ఏంటంటే ఇంతకు ముందు కూడా ఆయన మీద ఒక 2 times అటాక్ జరిగింది అనేది మనకి అందరికీ తెలిసిన విషయం. సో అంటే అంత ఈజీగా ఎలా చొరబడగలిగారు? ఆ మేకులు, రాడ్లు ఇవన్నీ ఏంటో ఒక కొత్త తరం దాడి జరిగినట్లుగా అనిపిస్తుంది. అంటే అది ఇది అంతేనా? మతపరమైన చిచ్చు కాదా ఇది? మతపరమైనది కూడా ప్రీ ప్లాన్డ్ మర్డర్. అంటే మతము, రాజకీయము అన్నీ కలగలిపి. ముఖ్యంగా గుడికి వెళ్తే పొడి చేస్తారా? ఇప్పుడు అడగాలి మనం, అంతే కదా. రామాలయానికి వెళ్ళి ఆయన పూజ చేయాలనుకుంటే అక్కడ ఉండే క్రిస్టియన్స్ దాడి చేస్తారా? వాళ్లే చేస్తారా? బయట నుంచి తీసుకొచ్చారా? బీహార్ వాళ్ళు ఉన్నారా? వైసీపీ వాళ్ళు ఉన్నారా? అసలు వాళ్ళెవరు? ఆ నీలం షర్ట్ ఆయన ఎవడు? అర్థమైందా మీకు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారితో అంతకుముందే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. ఇది ఉండి నియోజకవర్గం ఆకువీడి దగ్గర పెదపాడులో జరిగింది. రామాలయాన్ని పునరుద్ధరించాలని అనుకున్నారు ఆయన. గతంలో మనం డిస్కస్ చేసాం. వారం 10 రోజులు కూడా కాలేదు. హిందువులు ఎవరు లేరు ఇక్కడ అని. సో ఇప్పుడు ఆయన అక్కడ పూజ చేయడానికి వెళ్తే ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు మేకులు, రాళ్ళు, కర్రలు, ఒక జనసేన అతనికి గుచ్చుకుపోయింది కంట్లో. ఓకే, మీరు చూస్తే కనుక. సో నేను అనేది ఏంటంటే వాళ్ళు ముందు రోజు రాత్రి అన్ని తెచ్చిపెట్టుకుని, ఎంత అదృష్టం అంటే నిన్నను రఘురామకృష్ణరాజు గారికి ప్రజలు ఏమంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన కాపాడాయి, ఆయన చాలా మంచివాడని చెప్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ప్రజలందరూ ఆయన చాలా బాగా చూసుకుంటారు కదా, ఆయన కూడా అలాగే చూసుకుంటారు. పైగా ఇప్పుడు ఇంకొక ఇదేంటి తెలుసా, ఇప్పుడు కొన్ని ఛానల్స్ అంటే క్రిస్టియన్ ఛానల్స్ ఉంటాయి కొన్ని. అవును, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ అనుచరులే దాడి చేసేసారు. అవును, అలా అంటున్నారు. ఆయన అనుచరులే అలా ఎందుకు చేస్తారు? ఆయన అందరినీ బాగా చూసుకుంటాడని వాళ్లే చెప్తుంటే అసలు ఆయనతో ఎవరికి ఉంటుందంటే సునీల్ కుమార్కు ఉంటుంది, సునీల్ నాయక్ ఉంటుంది, పిఎస్ఆర్ ఆంజనేయులకు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఇది పక్కా ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే గతంలో ఆయన రచ్చబండ కార్యక్రమం పెట్టి 2019-24 మధ్య వైసీపీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏకేవాడు. ఆ కోపంతో 3rd degree ప్రయోగించినప్పుడు ఉన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ నాయక్. సునీల్ కుమారే కదా గుండెల మీద కూర్చుని వీడియో తీసి జగన్మోహన్ రెడ్డికి చూపించి ఆయన ఎంజాయ్ చేసింది. సో ఇప్పుడు కూటమి వచ్చాక ఆయన ఆ కేసు వదిలిపెట్టలేదు, ఆ కేసు మీద ఆయన పోరాడారు. వాళ్ళు సునీల్ కుమార్ ఇబ్బందులు పడుతున్నాడు. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ హస్తం అయితే ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు అందరూ కూడా కొత్తలు ఉడికిపోతున్నారు. ఎవరిని? రఘురామకృష్ణరాజుని చూస్తే బయటపడిపోయాడు. ప్రజలు కాదు, కేసులోంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. ఈయన్ని గొడవ వదిలిపోతుంది, ఈ కేసు ఇంకా ఉండదు. అవును, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు దళితులు వేరు, క్రిస్టియన్స్ వేరు అనేది సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పుడు క్రిస్టియన్స్ కి కోపంగా ఉంది, ప్లస్ అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు రామాలయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా అన్యాయం కదా. అవును, అది పురాతన నుంచి తరాలుగా ఉండే ఒక ఆలయాన్ని మీరు ఎలా తీసేస్తారు? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే, అసలు మీరు ఇక్కడ చెప్పాల్సిన అంశం, అసలు ఇక్కడ క్రిస్టియానిటీకి సంబంధించి ఇవాళ దళితులకు సంబంధించి కోర్టుకు వెళ్ళింది ఒక పాస్టర్, చింతాడు ఆనంద ఎవరో అతను వెళ్ళాడు. అతను వెళితేనే జరిగింది ఇదంతా. ఇప్పుడు ఇందులో ప్రభుత్వం తప్పులేదు, లేకపోతే రాజకీయ నాయకులు తప్పులేదు, హిందువులు తప్పులేదు, బౌద్ధులు తప్పులేదు, సిక్కులు తప్పులేదు, ఎవడు తప్పు లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళలేదు కేసు వేసి. కాబట్టి ఇవాళ వాళ్ళ కంటితో వాళ్లే పొడుచుకున్నారు వాళ్ళ కన్ను. ఇవాళ ఇది చాలా మంచి జరిగింది, దళితులకు మంచి జరిగింది, ఇంకెవరికి కాదు. తనకు ప్రాణాలతో అయితే బయటపడగలిగారు. మొత్తానికి ప్రాణాలతో బయట. ఈ రకంగా అంటే ఇక్కడ దళితుల ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, నిన్న పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దళితులు లేరు, అది మీకు నేను చెప్పొచ్చే విషయం. ఓకే, ఎంక్వైరీలో క్లారిటీ. ఇప్పుడు మీకు మొత్తం ఎంక్వైరీ అంటే ఆయన అన్ని వీడియో ఉంది, అన్ని ఫుటేజ్ పరిశీలిస్తున్నారు, అది తప్పు చేసిన వాళ్ళు ఎవరు అనేది తెలుస్తోంది, అన్ని బయటకు వస్తాయి.
ఇక్కడ మేడం అంటే ఆయన మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఇన్నిసార్లు అలా ఎవరి మీద ఇప్పటి వరకు అటెంప్ట్ జరిగినట్టుగా లేదు అనుకుంటాను కదా అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందా? అదే పని మీద అదే ఉన్నట్టున్నారు పని మీద ఎప్పుడు అంటే దొరుకుతారు పాము చూడండి, అదను చూసి కాటేసే కొట్టడం వరకు ఎన్నిసార్లు కాటేసినా వదలదు, చచ్చిపోయేవారు ఉమ్. మనిషిని అట్లా. ఉమ్, అలా తీసుకోవాలని. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చిరాయి ఆయన. అంతే మేడం. ఇప్పుడు ఏమైనా సెక్యూరిటీ కొంచెం పెంచే అవకాశం పెంచాలని ఉందా? మనం చెప్తున్నాము, ఎందుకంటే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఉమ్, ఖచ్చితంగా ఈ కేసుని అయితే వదలరు. ఉమ్. అందుకని ఇప్పుడు 2 కేసులు అయినట్టు కదా, పాత కేసు ఒకటి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త కేసు కేసు ఒకటి. అటెంప్ట్ మర్డర్ కింద. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.